హాయ్ హలో ఎట్లున్నారు మస్తుగున్నారులే. ఈరోజు నేను కరివేపాకు రైస్ అయితే చేస్తాను అనమాట. ఇక కరివేపాకు రైస్ ఏముందండి, దబ్బున అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోయే ప్రాసెసే కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నా. నేను కరివేపాకు కాడలతో తీసుకున్నా. మీకు వద్దు అంటే మీరు ఆకులే తీసుకోవచ్చు. ఎట్లా గ్రైండ్ చేస్తాం, కాడలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే మంచిగా గ్రైండ్ చేసినప్పుడు అంత పేస్ట్ అయిపోతుంది కదా, అలా అని తీసుకున్నా. ఆ తర్వాత నేను నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, తాలింపు అన్నీ వేసి మంచిగా తాలింపు వేసిన తర్వాత కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసిన. ఆ తర్వాత ఆ పేస్ట్ వేసి మంచిగా మగ్గిందాకా, నూనె పైకి వచ్చిందాకా కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది కదా. ఆ తర్వాత మనం చల్లారించిన అన్నము వేసుకొని మంచిగా కలుపుకుంటే వేడి వేడి కరివేపాకు రైస్ అబ్బా ఏమన్నా